ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్తో కలిసి పూజలో పాల్గొన్నారు సీఎం. ఆపై సమావేశాలు జరిగే హాలులోకి వెళ్లి ఇద్దరు సభాపతులతో కలిసి కూర్చున్నారు. ఇక ఈ నెల 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఇక ఆ సందర్భంగా శాసనమండలి సమావేశాలు ఈ ఆధునీకరించిన భవనంలోనే జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. సోని 113 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ అసెంబ్లీ హాల్ ఒకప్పుడు ఆరో నిజాం కాలంలో టౌన్ హాల్ గా నగర ప్రజలు చందాలు వేసుకొని నిర్మించినటువంటి ఈ టౌన్ హాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ హాల్ గా కొనసాగింది. అయితే పెరిగిన స్థానాల సంఖ్య 1980 దశకంలో మర్రిచెన్నారెడ్డి పక్కపంటి కొత్త హాల్ కట్టడంతో కూడా పాత హాల్ పాత పడిపోయింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా దీనికి సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత దీనికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీగా కొనసాగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు అసెంబ్లీ తరలి వెళ్ళిన తర్వాత పాడుపడిపోయిన పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా పునరుద్ధరించి జూబ్లీ హాల్ నుంచి శాసన మండలిని పాత అసెంబ్లీ హాల్లోకి మార్చారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పునరుద్ధరించినటువంటి పాత అసెంబ్లీ హాల్ ని వైపు ప్రారంభించారు. ఇక నుంచి వరుసగా పక్కనే శాసనసభ శాసన మండలి సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక నుంచి తెలంగాణ శాసన మండలి సమావేశాలు కొనసాగుతాయి. ఇటు పక్కనే వైపు రెండు ఒకే ప్రాంగణంలోకి రావడంతో కూడా శాసన మండలి సభ్యులకు వెసులుబాటుగా ఉంటుందని ఈ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వైపు శ్రీధర్ బాబుతో సహా మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఛాంబర్ లో పూజలు చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్ లో పూజలు చేశారు. ఇక నుంచి శాసన మండలి మొత్తం సమావేశాలన్నీ కూడా ఈ అసెంబ్లీ హాల్లోనే కొనసాగుతాయి. దీన్ని ఆగాఖాన్ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున కూడా ₹1 వెచ్చించి మొత్తం భవనాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. మళ్ళీ కొన్ని దశాబ్దాల పాటు మన్నగలిగేలా దీన్ని పునరుద్ధరించారు. మొత్తానికి గత కొద్ది కాలంగా వర్షాలతో పూర్తిగా లీకేజ్ ఏర్పడుతున్న నేపథ్యంలో దీన్ని మళ్ళీ పూర్తి స్థాయి రెనోవేషన్ అయితే చేయడం జరిగింది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.